జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంభులో వెలసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు శనివారం ఆలయ ముఖ మండపం నందు స్వామివారికి పంచామృతాభిషేకం ఆలయ అర్చకులు వేద పండితులు ఆధ్వర్యంలో చేశారు. ఈ కార్యక్రమం నందు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు స్వామివారి ఆలయానికి వివిధ సేవల రూపేణా 2,33,958 రూపాయలు సమకూరినట్లు ఆలయ సహాయ కమిషనర్ ఆర్వి చందన తెలిపారు. స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు సుమారు 4,200 మంది భక్తులకు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానానికి 11 మందితో కూడిన ధర్మకర్తల మండలి సభ్యులుగా డాక్టర్ రాజాన సత్యనారాయణ, ఓబిల్లనేని సూర్యభవాని, చింతపల్లి రత్న సురేష్, ధూళిపాల సూర్యచంద్ర వెంకట ప్రభాకర్ రావు, వల్లూరి సునీత, జగన్నాథం వెంకటమ్మ, తిరుమలశెట్టి నాగవరలక్ష్మి, అనిల, దోనపోయిన నారాయణమూర్తి, గెడా దుర్గా, హరిసాగర్ చందు, నడిపల్లి విద్యాధర్, ఆరుగోలు సావిత్రి ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు స్వామివారి దేవస్థానం సీనియర్ అర్చకులు వేదాంతం వెంకటాచార్యులు ఎక్స్ అఫీషియో మెంబర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం స్వామివారి దేవస్థాన కార్యాలయం నందు జరిగిన అత్యవసర ధర్మకర్తల మండలి సమావేశంలో ధర్మకర్తల మండలి అధ్యక్షునిగా రాజాన సత్యనారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ నూతన కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత స్వామివారిని రోషన్ కుమార్ తో పాటు కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, మాజీ లోక్సభ సభ్యురాలు తోట సీతా మహాలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి రామకృష్ణలు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఆర్వి చందన, మద్ది పాలక మండలి చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణలు వారిని స్వామి వస్త్రాలతో సత్కరించి ప్రసాదాలు, చిత్రపటాలు బహుకరించారు. ఈ సందర్భంగా మద్ది చైర్మన్ గా రాజాన సత్యనారాయణతో కూడిన ధర్మకర్తల మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. మద్ది ఆలయ అభివృద్ధికి భక్తులు, దాతలు, నేతలు సహకరించాలని కోరారు. అందరికీ నమస్కారం. సో ఫైనల్లీ ఆ రోజు వచ్చేసింది. ఎప్పుడే అని ఒక కైండ్ ఆఫ్ సస్పెన్స్ లేకపోతే యాంగ్జైటీ అన్నిటికి కూడా ఈరోజు తెరపడింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మద్ది ఆంజనేయ స్వామి కొత్త కమిటీ రావడానికి కొంచెం టైం పట్టింది. బట్ అగైన్ ఏదైనా కూడా మరి కూటమి ప్రభుత్వం డిసిషన్ కాబట్టి దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. వేదిక మీద పెద్దలందరికీ, అన్నగారు సమానటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు, సీనియర్స్, కూటమి నాయకులకి, కార్యకర్తలకి, వేదిక ముందున్న భక్తులకి, మీడియా మిత్రులకి, పోలీసు వారికి అందరికీ కూడా నాయకులు కాదు, ఇంకెవరికి కాదు, వారు ఎంపీ గారు కాదు, మీరు దేవుడికి ఆన్సర్ కాబట్టి ఈ గుడి విషయంలో మీరు భయంతో, భక్తితోటి, శ్రద్ధతోటి ప్రతి కార్యక్రమం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అలాగే చేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. గుడి విశిష్టత చరిత్ర గురించి మరి శేషు గారు అడ్డుపండు వచ్చినట్టుగా బాగా చెప్పారు. సో మనందరూ కూడా తెలిసింది కాబట్టి మళ్ళీ రిపీట్ చేయను. ఎమ్మెల్యేగా ఒకటే చెప్తాను ఈ కొత్త కమిటీ మెంబర్స్కి అండ్ చైర్మన్ కూడా. సో గత ప్రభుత్వంలో మరి ఏం చేశారు, ఏం చేయలేదు, ఏం జరిగింది, జరగలేదు అనేది ఇప్పుడు దాని నుంచి మనము మాట్లాడకూడదు, పట్టించుకోకూడదు. నాకు కావాల్సింది ఏంటంటే ఈ యొక్క గుడి డెవలప్మెంట్ కావాలి. డెవలప్మెంట్ అంటే గుడికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, భక్తులకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా, అలాగే ఈ గుడి సంబంధించిన రెవెన్యూ కూడా ఎలా పెంచి మళ్ళీ గుడికి దాన్ని ఎట్లాగా డెవలప్మెంట్ వాడే విషయంలో జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవ సభ అంబరాన్నంటింది. భారీ స్థాయిలో జిల్లా నలుమూలల నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి నేతలు వచ్చారు. కూటమి నేతలతో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, హిందూ సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు ప్రమాణ స్వీకారోత్సవంలో పాలు పంచుకున్నారు. నూతన పాలక మండలి సభ్యులను ఘనంగా సత్కరించారు. మద్ది చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, రామలక్ష్మి దంపతులను గజమాలతో సత్కరించారు. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రముఖులు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్యామ్ సుందర్ శేషు, పరిమి సత్తిపండు, పెరుమర్తి రామ్ కుమార్, పోల్నాటి బాబ్జీ, రావూరి కృష్ణ, కుక్కల మాధవరావు, బురుజు ఉమామహేశ్వరి, కొప్పాక శ్రీనివాసరావు, తాటికొండ సుధాకర్, కర్పూరం వెంకన్నబాబు, తిరుపతి త్రిపుర రమేష్ పాల్గొన్నారు.
స్వామి ధర్మకర్త మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇచ్చేసిన ఆంజనేయ స్వామి భక్తులకు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మరియు అన్ని రంగాల్లో అన్ని పార్టీలకు సంబంధించిన 50 మంది భక్త జనులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా నాకు ఈ స్వామివారి సేవ చేసుకునే భాగ్యం కలగజేసిన మన చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన సొంగ రోషన్ కుమార్ గారికి, మన ఏలూరు పార్లమెంట్ సభ్యులైన పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారికి, అలాగే చింతలపూడి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాకు ఏదైతే స్వామివారికి సేవ చేసుకునే భాగ్యం కలగజేశారో వాళ్ళందరికీ కూడా మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీరు ఎవరైతే స్వామివారికి బాగా సేవ చేస్తారని అనుకుని మీరు నాకు ఏ పదవి అయితే ఇచ్చారో నేను స్వామివారికి సదా సేవలో ఉంటానని, రానున్న రోజుల్లోనే జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న గురాయిగూడెం గ్రామంలో ఉన్న మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయిలోకి వెళ్ళేలాగా మా ధర్మకర్త మండలంతా కూడా మా ప్రయత్నం మేము చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. 2 సంవత్సరాలుగా అధికారం వచ్చినప్పటికీ కూడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణంలో స్వయంభూ శ్రీ మధ్యాంజనేయ స్వామి టెంపుల్ దగ్గర మరి ఇంతమంది ప్రజలు చూసేటప్పటికి, మా ఆడపడుచును చూసేటప్పటికి చాలా ఆనందం వేసింది. మరి ఈరోజు మధ్య చైర్మన్గా నా మిత్రుడు సోదరుడు రాజాన సత్యనారాయణ గారు, వారితో పాటు ధర్మకర్తలి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నానండి. మరి ఈ రోజున జిల్లా నల్లమూలల నుంచి కూడా మధ్య ఆంజనేయ స్వామి భక్తులు అందరూ కూడా ఇక్కడ వచ్చారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి నమస్కారాలు తెలియజేస్తున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఈ రోజున ఎవరైతే మధ్య ఆంజనేయ స్వామి గుడికి చైర్మన్ గా ఉన్నారో బాగా మాకు పరిచయం. వాళ్ళ అక్క కూడా చైర్మన్ గా, జడ్పీటీసీగా కూడా నా టైంలో చేశారు ఆవిడ. అలాగే రాజాన్ పండు గారు కూడా చాలా పరిచయం. అలాగే ఎన్నో మంచి కార్యక్రమాలు కూడా ఈ జంగారెడ్డిగూడెంలో చేయడం నాకు బాగా తెలుసు. ఈ రోజున ఆయనే మరి మంచి భక్తితో ఉన్న ఆయన మధ్య ఆంజనేయ స్వామి గుడికి చైర్మన్ గా, కమిటీ సభ్యులుగా వచ్చిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ రోజు మధ్య ఆంజనేయ స్వామి యొక్క కమిటీ ప్రెసిడెంట్ మన రాజాన పండు గారు, అదేవిధంగా కమిటీ సభ్యులందరికీ, వేదిక ఆంధ్ర మిత్రులు, శాసనసభ్యులు మోహన్ గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు వెంట మురళి గారికి, ఇంకా వేదిక కూటమి సభ్యులందరికీ, ఈ సమావేశాన్ని చేసిన భక్తులందరికీ, ప్రజలందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం. మరి ఈరోజు హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇలాంటి మంచి కార్యక్రమాల్లో తప్పకుండా మనందరం పార్టిసిపేట్ చేయాలి. మరి చాలా మంది భగవంతుడు లేడు, మనమే భగవంతుడి స్థాయి నుంచి, కరోనా టైం నుంచి కూడా మన ప్రతి ఒక్కరికి భగవంతుడు గుర్తు చేసి ఈ రోజు మరి భగవంతుడి పట్ల అందరూ విశ్వాసంగా ఉంటేనే మంచి సమాజం ఏర్పడుతుంది. అసలు భగవంతుడే లేడనుకుంటే, నేనే దేవుడు అనుకుంటే మనం ఏం చెప్పలేం. కానీ ఆ భగవంతుడు ఉన్నాడని నమ్మాలి, మనం అనుభవించింది చెప్పాలి. ఈ రోజు మనం నమ్మిన దేవుడి వల్ల మనం ఈ స్థాయికి వెళ్ళామనేది నేనైతే వెంకటేశ్వర దేవుడి వల్ల నేను ఎమ్మెల్యే నేను చెప్పడానికి ఎలాంటి సంశయం లేదు. ఎందుకంటే చాలా మంది హిందువులు భగవంతుడు నమ్ముకున్న వాళ్ళు అందరూ కూడా 10 మందికి వచ్చినప్పుడు భగవంతుడి వల్ల జరిగింది మనం చెప్తే హిందూ ధర్మం మనం ఇంకా ప్రజల్లో తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అంతేగాని ఇదంతా మన ప్రతిభే, మనం గొప్పవాళ్ళు ఉన్న ఫీలింగ్ ప్రతి వాళ్ళకి ఉండకూడదు. ఏ మతాన్ని, మన మతాన్ని మనం గౌరవించుకుంటూ పరమతాన్ని కూడా గౌరవించవలసిన అవసరం మనకుంది. కానీ అలాంటిది ఇతర మతస్థులు తీసుకున్న చొరవ కూడా హిందువుల ధర్మంలో, హిందూ మతానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు చెప్పుకోలేకుండా దొరికిస్తున్నారు. ముఖ్యంగా నా గౌరవ శాసనసభ్యులు మిత్రులు రోషన్ కుమార్ గారికి, మాజీ రాజ్యసభ సభ్యులు తోట సీతారామలక్ష్మి గారికి, ఎమ్మెల్యే మురళీ గారికి, ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి రాజ్యాల పండు మిత్రులు మరియు పాలకవర్గ సభ్యులకు పేరు పేరిన అభినందనలు. అదేవిధంగా లక్ష్మణరావు గారికి, మన ముక్తారెడ్డి గారికి, మిత్రుడు శేషు గారికి, వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు పండు ప్రమాణ స్వీకారానికి చేస్తుంది అని రావడం జరిగింది. ప్రధానంగా పండు మాకు నేను ఫస్ట్ ఎమ్మెల్సీ నిలబడ్డప్పుడు 2011లో ఎంతో అండదండలు అందించారు. ఆ వేళ వాళ్ళు అత్తగారు కూడా మన మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు. వారు ఓటైపోకుండా పార్టీ అయిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదేమైనా నన్ను నెగ్గిన తర్వాత కూడా ఏలూరు నుంచి ఊరికి పైగా మొదట మా మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకోమని అందరూ కోరడం,
అక్కడి నుంచే ఊరికి పోయాక నేను ఇక్కడికి రావడం జరిగింది. మధ్య ఆంజనేయ స్వామి పాలక మండలి ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన శాసనసభ్యులు ప్రసన్న కుమార్ గారికి, అలాగనే మిత్రులు బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రేయోభిలాషులు కిషోర్ గారికి, ఉమ్మడి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలిగా 2 పర్యాయాలు సమర్థవంతంగా పనిచేసి అందరికీ కూడా ఎవరిని నొప్పించకుండా, ఎవరిని ఏ రకంగానూ కాదు అనుకోకుండా, లేదు అనుకోకుండా పరిపాలన చేసి ఈనాడు పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా పనిచేస్తున్నటువంటి మాకు పెద్దలు సీతారామలక్ష్మి గారికి, అలాగనే మరొక మిత్రులు పదవికి వన్నె తెచ్చి పార్టీ అంటే ఎలా ఉండాలి, ఒక పార్టీలో ఒక మనిషి ఎలా కొనసాగాలి, ఒక ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ 2 పర్యాయాలు చేశారు వారు అంగన రామ్మోహన్ రావుకి. మొదటి వక్తగా శేషు గారు చెప్పారు. ఈ దేవుని గురించి, దేవుని మహాత్యాన్ని గురించి మనం వేరే చెప్పాల్సినటువంటి పని కూడా లేదు. మన నియోజకవర్గంలో ఒక పెద్ద దేవాలయం గాను అందరూ ఎంతో నమ్మకంగా వస్తున్నటువంటి ఈ దేవాలయం యొక్క చరిత్ర చాలా గొప్పది. అలాంటి దేవాలయానికి కమిటీగా ఎన్నిక కాబడినటువంటి కమిటీ సభ్యులందరూ చైర్మన్తో సహా కూడా వారి యొక్క పూర్వజన్మ సుకృతంగానే భావించాలి. అది వారి అదృష్టం. దేవునికి మనం సమాజంలో ఎలాంటి సేవ చేస్తామో అందులో ఒక భాగం దేవుని యొక్క సేవ కూడా. అదొక్కటి గుర్తుపెట్టుకొని మనం దేవుని యొక్క పాలక మండలిలో సభ్యులుగా ఉన్నామని చెప్పి వారి బాధ్యతలను ఎరిగి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ సందర్భంగా అతిరథ మహారాజులందరూ కూడా ఇక్కడ రావటం జరిగింది. వేదిక మీద ఉన్న పెద్దలు, ఉమ్మడి జిల్లా, మరి వాళ్ళందరికీ పదవులు అందరూ బాగున్నారంటే ఆవిడ చాలా కృషి చేసి కష్టపడ్డారు. చాలా గౌరవంగా బాబు గారికి అత్యంత ఆస్తులు మన సీతారామలక్ష్మి గారికి, రాజాల సత్యనారాయణ గారి చైర్మన్ ఈ రోజున అయినందుకు వారికి, వారి కమిటీ సభ్యులందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ రోజు సమావేశానికి చేసిన మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు, మాజీ అధ్యక్షురాలు, మాజీ రాజ్యసభ సభ్యులు, ఈ మెట్ట ప్రాంతానికి అక్కగారైన మన కోట సీతారామలక్ష్మి గారు, అలాగే అంగర రామ్మోహన్ రావు గారు, మాజీ ఎమ్మెల్సీ గారు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి గారు, అలాగే డైనమిక్ మన